జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా రాదు, వైసీపీకి ప్రతిపక్ష పార్టీ హోదా రాదు అని ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు సార్. ఆయన నిన్న మీరు చూపించిన ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ కౌల్ అండ్ షెగ్దర్ రాసిన పుస్తకాన్ని మీరు నిన్న మార్నింగ్ డిబేట్లో దానిలో మీరు క్లియర్గా చెప్పారు 10% సభ్యులు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదు అని చెప్పి. కేశవ్ కూడా అదే బుక్ చూపిస్తూ ఆయనకి ఛాన్సే లేదు, ప్రతిపక్ష హోదా రాదు వైసీపీకి అంటూ ఉన్నారు. ఏంటి తేడా? ఇదంతా నిజమే, నేను కూడా చూశాను కేశవ్ ప్రెస్ కాన్ఫరెన్స్. కేశవ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్, నాకు బాగా పర్సనల్గా తెలుసు. ఐ హావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్. సో ఆషామాషి వ్యవహారంగా మాట్లాడే మనిషి కాదు. సో విత్ ఆల్ రెస్పెక్ట్ టు కేశవ్, ఎందుకంటే పొలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళ అవసరాలకు అనుగుణంగానే మాట్లాడతారు. ఇప్పుడు జగన్, ఇదే జగన్ ఇవాళ 10% లేకపోయినా నాకు ఇవ్వాలి, 10% ఉండాలని ఎక్కడా లేదు అంటూ స్పీకర్ లెటర్ రాసిన జగన్ అసెంబ్లీలో ఏమన్నాడు? అదే అసెంబ్లీలో నేను చిట్క వేస్తే మీ 23 మందిలో 5 వెళ్ళిపోతే నీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ కూడా పోతుంది అని చంద్రబాబు నాయుడు వైపు చూపెడతాను లేదా? అందువల్ల ఇవాళ మళ్ళీ అదే జగన్ ఏమంటున్నాడు? నాకు 10% లేకపోయా లేదు నిబంధన ఎక్కడుంది అంటున్నాడు. ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి చిటికలు వేసి 5-6 టీడీపీ ఎమ్మెల్యేలు పోయి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ తీసేసేవాడు. తీసేసినప్పుడు నేను ఇవాళ ఏం చెప్తున్నదో అదే వాదన టీడీపీ చెప్పేది, ఇంకే కొత్త వాదన చెప్పేది కాదు. అందువల్ల రాజకీయ నాయకులు వాళ్ళకి సామర్థ్యం ఉన్నా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారు. కేశవ్ డిఫెండ్ చేసుకోవచ్చు. కేశవ్ అన్న చూశాను నేను. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను నిన్న కౌల్ అండ్ షెగ్దర్ చూపెట్టాను, అదే కౌల్ అండ్ షెగ్దర్ను ఆయన చూపెట్టాడు. సో ఎవరైనా అదే చూపెట్టాలి. కౌల్ అండ్ షెగ్దర్ కాదు, నిన్న పీడీటీ ఆచారి అంటే ఈ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ద 6th ఎడిషన్ కౌల్ అండ్ షెగ్దర్ రాసిన దాన్ని ఎడిట్ చేసిన పీడీటీ ఆచారి. ఆయన ఆర్టికల్ కూడా ఇవాళ ది హిందూ పత్రికలో ఎడిట్ పేజీలో ఉంది, చదవండి. ఆ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఏంటి, దాని పని ఏంటి, దాని స్టేటస్ ఏంటి, 10% లేదు అన్నది ఎంత నిజమో చెప్తారు. పీడీటీ ఆచారి ద ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. సో నిన్న కేశవ్ నేను అందరము కోట్ చేసిన ఇదే కౌల్ అండ్ షెగ్దర్ పుస్తకం ఎడిటర్ ఆయన ఇవాళ ది హిందూలో రాసిన ఆర్టికల్ దయచేసి చదవండి. నేను చెప్పిందే చెప్పాడు, కేశవ్ చెప్పిందే కాదు అని చెప్పాడు. కేశవ్ పేరు ఆయన ప్రస్తావించకపోవచ్చు, సో నేను నా పేరు ప్రస్తావించకపోవచ్చు, కానీ 10% ఉండాలి అన్న నిబంధన ప్రస్తుతము లేదు. అది ఎందుకు లేదో కూడా వివరణ చెప్తాను నేను మీకు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి పైన కేశవ్ విమర్శలు చేసుకోవచ్చు, నాకే అభ్యంతరం లేదు అది. ఎందుకంటే ఆయన చాలా ఆసక్తికరంగా కూడా ఉన్నాడు. ఇసుక ఖాతా, మద్యం ఖాతా పుస్తకాలు చదవడం కాస్తంత ఆపి కౌల్ అండ్ షెగ్దర్ కూడా ఒకసారి చదవండి అన్నాడు. అప్పుడప్పుడైనా రూల్స్ బుక్ కౌల్ అండ్ షెగ్దర్ బుక్ చదవండి, అప్పుడప్పుడైనా రూల్స్ బుక్ కౌల్ అండ్ షెగ్దర్ బుక్ చదవండి. చాలా మంచి సజెషన్ ఇచ్చాడు, కౌల్ అండ్ షెగ్దర్ చదవని. నాకైతే ఇసుక ఖాతా పుస్తకాలు లేవు, మద్యం ఖాతా పుస్తకాలు లేవు, మీకు కూడా తెలుసు కదా, అందరూ తెలుసు కదా. నాకున్న పుస్తకం ఈ కౌల్ అండ్ షెగ్దర్ ఒకటే. అందువల్ల ఈ కౌల్ అండ్ షెగ్దర్లో ఏమన్నారు? కేశవ్ ఫస్ట్ చెప్పింది జగన్ లేఖలో ఉన్న తప్పుల గురించి ప్రస్తావించారు. అది కరెక్ట్, కేశవ్ చెప్పింది కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి ఆ లేఖ ఎవరు డ్రాఫ్ట్ చేశారో తెలియదు, కానీ ఘోరమైన తప్పులేదు ఉన్నమాట నిజం. ఎందుకంటే నేను ఆ తప్పుల గురించి ఎందుకు చర్చ పెట్టలేదు అంటే అసలు విషయం పక్కకు పోతుంది. ఇప్పుడు అందులో ఉన్న ఫ్యాక్చువల్ ఎర్రర్స్తో కాదు, బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అని నిన్న కూడా నేను చెప్పాను. జగనా, చంద్రబాబా, రాహుల్ గాంధీ అనేది కాదు, వాట్ ఈస్ ద బేసిక్ స్టాట్యుటరీ పొజిషన్, చట్టం ఏం చెప్తుంది వరకే నేను పరిమితమయ్యాను. ఎందుకంటే నేను 2019లో కాంగ్రెస్ పార్టీకి, 2014లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనప్పుడు కూడా ఇదే ఆర్గ్యుమెంట్ చెప్పాను. 5 ఏళ్ల కిందే చెప్పాను, 10 ఏళ్ల కిందే చెప్పాను. జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించిన సమయంలో కూడా నా స్టాండ్ అదే, నా స్టాండ్లో ఏమీ తేడా లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి లేఖలో తప్పులున్నమాట నిజం. ఉదాహరణకు సభ్యుల ప్రమాణ స్వీకారం ట్రెడిషను, కస్టమ్ అని రాశాడు. అది కస్టమ్ ట్రెడిషన్ కాదు, అది కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్. ప్రమాణ స్వీకారం చేయడం అనేది సాంప్రదాయము, ఆనవాయితీ కాదు, అది రాజ్యాంగ రీత్యా నియమం. ఇక ఆ లేఖలో ఉపేంద్ర 1984లో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నిన్న కేశవ్ కూడా ప్రస్తావించాను. నాకు గుర్తున్నంత వరకు కూడా ఉపేంద్ర రాజ్యసభ సభ్యుడు, లోక్సభలో కాదనుకుంటాను.
ఆయన తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయాక లోక్సభకి ఎలక్ట్ అయినట్టున్నాడు. సబ్జెక్ట్ కరెక్షన్. ఆ వివరాలు ఇప్పుడు ముఖ్యం కాదు కనుక నేను వాటిని వెరిఫై చేయలేదు. సో అలాగే పి జనార్దన్ రెడ్డికి కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు అని జగన్ రాశాడు. అది కాదు అని కేశవ్ అన్నాడు. ఐ థింక్ కేశవ్ ఈజ్ రైట్. నేను కూడా దాన్ని పూర్తిగా వెరిఫై చేయలేదు, ఎందుకంటే నాకు అది ఇంట్రెస్ట్ ఉన్నది కదా. నా ఇంట్రెస్ట్ కౌల్ అండ్ షెక్దర్ కనుక, సో నా ఇంట్రెస్ట్ వేరే. సో అందువల్ల జగన్ రాసిన లేఖలో తప్పులు అన్నమాట నిజం. అది వేరే విషయం. కానీ జగన్ తప్పులు రాశాడా ఒప్పులు రాశాడన్న దానిపైన చట్టం మారదు. ఇక కేశవ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కేశవ్ అంటే వ్యక్తి కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఇచ్చిన వివరణ, తెలుగుదేశం పార్టీ తరఫున అధికారిక వివరణ. అందువల్ల వ్యక్తిగతంగా మనం చూడకూడదు. సో ఆ వివరణలో రైజ్ చేసిన మొదటి అంశం ఏంటంటే, అసలు పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ ఆ చట్టాన్ని జగన్ కోట్ చేస్తున్నాడు. ఆ జీతాల గురించి చేసిన చట్టం ఆధారంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిసైడ్ అవుతుందా అన్నాడు. ఇన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్, జీతాలు బత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో. సో నిజమే, పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్షన్ 12B జగన్మోహన్ రెడ్డి కోట్ చేసామా నిజం. కానీ దాని ఆధారంగానే ఆ జీతాలు ఇచ్చే దాని ఆధారంగా డిసైడ్ చేస్తారా అని కేశవ్ వాదన. కానీ మీరు ఇందులో పేజ్ 150 స్క్రీన్ పైన కూడా మీరు ఈ పుస్తకం చూడొచ్చు. మీకు పేజ్ 150 అనేది ఈ పుస్తకంలో మీకు క్లియర్గా పేజ్ 150 ఆఫ్ ది యాక్ట్, ఈ కౌల్ అండ్ షెక్దర్ అనే పుస్తకంలోనే పేజ్ 150లో చాలా క్లియర్గా మీకు ఉన్నది ఏంటి, అది స్టాట్యుటరీ పొజిషన్ ఆఫ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్, స్టాట్యుటరీ రికగ్నిషన్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ యాక్ట్ ఆఫ్ 1977, అంటే పార్లమెంట్ 1977లో చేసిన పేమెంట్ ఆఫ్ సాలరీస్ చట్టం ఆధారంగానే నిర్ణయించబడుతుంది అని ఇదే కౌల్ అండ్ షెక్దర్లో పేజ్ నెంబర్ 150 రాశాడు. ఇప్పుడు చెప్పమనండి కేశవ్ గారికి ఇదంతా పెట్టాను నిన్న కంప్లీట్గా. ఈ ఎక్స్ట్రాక్ట్స్ కూడా కేశవ్ గారికి పంపించి, ఐ వాంట్ మీ నాలెడ్జ్ కూడా కావాలి నాకు దీనిపైన ఏంటంటే, బహుశా ఆయన బిజీగా ఉండి చూసుండడు, సో నాకు రిప్లై రాలేదు. సో అందువల్ల మొదటి పాయింట్, పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ ప్రకారం డిసైడ్ చేస్తారంటే ఆ యాక్టే ఫస్ట్ టైం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిఫైన్ చేసింది. ఇది మీకు అందుకే కౌల్ అండ్ షెక్దర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ పేజ్ నెంబర్ 150లో క్లియర్గా ఉంది. ద స్టాట్యుటరీ రికగ్నిషన్ అనేది లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఇవ్వటానికి ప్రాతిపదిక పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్టే. ఇవాళ PDT ఆచార్య ద హిందూలో రాసిన వ్యాసంలో కూడా, హిందూ ఎడిటోరియల్ పేజ్లో ఇదే విషయం రాశాడు ఆయన, మా ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. అండ్ ఇదే కౌల్ అండ్ షెక్దర్, కేశవ్ కోట్ చేసిన కౌల్ అండ్ షెక్దర్ పుస్తకాన్ని 6th ఎడిషన్ ఎడిట్ చేసిన తను. సో ఆయన కూడా అదే చెప్పాడు, నేను చెప్పింది చెప్పాడు. సో 1977 చట్టమే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ డిఫైన్ చేసింది అని. సో అందువల్ల ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ చట్టమైనా పార్లమెంట్ చట్టమైనా ఏం చెప్తుంది, ఈ రెండు చట్టాలు చాలా క్లియర్గా చెప్తుంది. ఇప్పుడు పేజ్ నెంబర్ 150 ఆఫ్ ఇదే కౌల్ అండ్ షెక్దర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ పేజ్ 150లో కింద ఎక్స్ప్లెనేషన్ అని ఉంటుంది చూడండి మీరు. ఈ ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా చెప్పారు 1/10 ఆఫ్ ది లోక్సభ ఉండాలని, ఎక్కడా లేదు అసెంబ్లీ ఉండాలని. అందులో ఉన్నది ఏంటి, ఏ పార్టీ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్ విత్ గ్రేటెస్ట్ నెంబర్, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పక్షమై ఉండాలి, ఆ పక్షాలలో మీ అందరికన్నా ఎక్కువ సీట్లై ఉండాలి. ఈ రెండే ఉన్నాయి అందులో. ఇది 1977 పార్లమెంట్ చట్టంలో ఇదే ఉంది. మీకు సెక్షన్ 12B ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్లో కూడా ఇదే ఉంది. అందువల్ల ఎక్కడ 1/10 అని లేదు. సో ఐఎమ్ రెడీ ఫర్ గైడెన్స్. నేను కనుక ఒకవేళ తప్పు చెప్పుంటే కేశవ్కున్న రాజకీయ అనుభవం నాకు లేదు కనుక, సో నేనేమన్నా తప్పు చేసి ఉంటే ఈ కౌల్ అండ్ షెక్దర్ పుస్తకాన్ని అర్థం చేసుకోవడంలో కనుక నేను తప్పు చేసి ఉంటే ఐఎమ్ రెడీ టు స్టాండ్ కరెక్టెడ్. ఎందుకంటే ఎవరము శాశ్వతమైన మేధో సంపత్తి, అపారమైన అపరిమితమైన మేధో సంపత్తి ఉండదు. మనకు తెలిసిన జ్ఞానంతో మాట్లాడతాం.
సరి చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అందువల్ల కౌల్ అండ్ షెక్దర్ పేజ్ 150లో ఉన్న విషయాలే నేను చెప్పాను. ఇక కేశవ్ చెప్పింది తప్ప మరి ఆయన కేశవ్ స్పీకర్ డైరెక్షన్స్ని కోట్ చేశాడు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద మొదటి స్పీకర్ గారు నిబంధనలు పెట్టారు. ఈ రోజుకి కూడా ఆ డైరెక్టివ్స్నే భారతదేశంలో ఉన్న ప్రతి శాసనసభ కూడా ఫాలో అవుతుంది. షెల్ హ్యావ్ అట్లీస్ట్ ఎ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు ది కోరం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ ఎ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్, దట్ ఈస్ 1/10 ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది హౌస్. సభ జరపడానికి కోరం ఎంత కావడానికి ఎంతమంది ఉండాలో అంతమంది ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని. అది కూడా ఎంత అనేది కూడా అందులోనే స్పష్టం చేశాడు. 1/10 ఆఫ్ ది హౌస్, 10వ వంతు సభలో ఉన్నటువంటి సభ్యుల్లో 10వ వంతు ఉన్న వాళ్ళకి మాత్రం. కరెక్ట్. అది పేజ్ ఇదే చట్టంలో పేజ్ నెంబర్ 381 ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెక్దర్ పేజ్ 381లో ఉన్నదే కేశవ్ కోట్ చేశాడు. వాస్తవంగా దీన్ని అది కోట్ చేస్తూ ఏమన్నాడంటే కోరం అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ నడవటానికి కోరం కనీస సభ్యుల సంఖ్య 10% ఉండాలి. ఆ 10% ఉంటేనే పార్లమెంటరీ పార్టీగా గుర్తిస్తారు. ఆ 10% లేకపోతే పార్లమెంటరీ గ్రూప్ లేదు, మన స్టేట్కి వచ్చారు లెజిస్లేచర్ పార్టీగా గుర్తిస్తారు, లెజిస్లేచర్ గ్రూప్గా గుర్తిస్తారు. ఇది స్పీకర్ డైరెక్షన్. కేశవ్ గారు చెప్పలేదు, బట్ నాకు గుర్తున్నది ఇవాళ పీడిటి ఆచార్య రాసినట్లున్నారు దాన్ని. 121 సబ్జెక్టు కరెక్షన్, స్పీకర్ డైరెక్షన్ 121 ప్రకారం. సో ఆయన స్పీకర్ డైరెక్షన్స్ కూడా కోట్ చేశాడు ఆయన. దాని ప్రకారం కరెక్ట్ అది. అంటే 10% సభ్యులు ఉంటేనే ఆ పార్టీని పార్లమెంటరీ పార్టీ లేదా లెజిస్లేచర్ పార్టీగా గుర్తిస్తారు. ఇక పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ సెక్షన్ 12B అంటే జగన్ ఏ చట్టం అయితే కోట్ చేశాడో లేఖలో, ఆ లేఖలో కూడా మెన్షన్ చేశాడు. అందులో ఏమనుంది, ఏ పార్టీ ఇన్ అపోజిషన్ అని ఉంది కదా. మరి ఏ పార్టీ ఇన్ అపోజిషన్ అని ఉన్నప్పుడు నెంబర్తో పక్క పెడతాం. అసలు మొదలు లెజిస్లేచర్ పార్టీ గుర్తింపే లేదు కదా జగన్మోహన్ రెడ్డి పార్టీకి. లెజిస్లేచర్ పార్టీ గుర్తింపు ఉండాలంటేనే 10% ఉండాలి కదా. మరి లెజిస్లేచర్ పార్టీగానే గుర్తింపు లేనప్పుడు పార్టీ ఇన్ అపోజిషన్ అని 12Bలో చెప్తుండగా ఏ రకంగా ప్రతిపక్ష హోదా ఉంటుంది అనేది కేశవ్ ఆర్గ్యుమెంట్ 381లో చెప్పారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే గౌరవనీయులైన మంత్రి గారు 381 దగ్గర ఆగిపోయాడు. సో ఇదే పుస్తకంలో మీకు పేజ్ నెంబర్ 385, సో పేజ్ నెంబర్ 385లో క్లియర్గా 381 కేశవ్ కోట్ చేశాడు స్పీకర్ డైరెక్షన్స్. కానీ 385లో క్లియర్గా ది సబెడింగ్ ఉన్నది. ఏంటి సబెడ్కి సిచ్యువేషన్ చేంజ్ ఆఫ్టర్ యాంటీ డిఫెక్షన్ లా అంటే ఫిరాయింపు నిరోధక చట్టం అమల్లోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఏంటి పరిస్థితి మారిపోయింది? ఫిరాయింపు నిరోధక చట్టం March 3, 1985 నుంచి అమల్లోకి వచ్చింది. 1988లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ 1988 వచ్చింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అమెండ్మెంట్ ఆఫ్ 1988 సెక్షన్ 29A ఇంట్రడ్యూస్ చేయబడింది మొదటిసారి ఆ సవరణ ద్వారా. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆర్పీ యాక్ట్ 1988లో ఇంట్రడ్యూస్ చేసిన అమెండ్మెంట్ సెక్షన్ 29A ఏం చెప్తుందంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ అనే ప్రిన్సిపల్ తీసుకొచ్చింది. యాంటీ డిఫెక్షన్ లా మొదటిసారిగా పొలిటికల్ పార్టీ అంటే ఒక్క సభ్యుడున్న పొలిటికల్ పార్టీ అని చెప్పింది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కేశవ్ పేజ్ 381లో ఉన్న కౌల్ అండ్ షెక్దర్ను కోట్ చేస్తూ స్పీకర్ డైరెక్షన్స్ను కోట్ చేస్తూ స్పీకర్ డైరెక్షన్లో 10% ఉంటేనే పార్టీగా గుర్తిస్తారని ఉంది కదా అనేది ఆయన వాదన. కానీ ఇదే కౌల్ అండ్ షెక్దర్ పేజ్ 385లో రాసింది ఏంటి? అయ్యా యాంటీ డిఫెక్షన్ లా అమల్లోకి వచ్చాక ఈ పరిస్థితి మారింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అమెండ్మెంట్ ఆఫ్ 1988 వచ్చాక ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు 10% అనే నిబంధన లేదు పార్టీగా గుర్తింపాలన్నా. ఇప్పుడు ఉన్నది ఏంటి? ఇప్పుడు మీకు ఒక్క మెంబర్ ఉన్నా కూడా లెజిస్లేచర్ పార్టీగానే గుర్తిస్తారు. సో యాంటీ డిఫెక్షన్ లా అనేది రాజ్యాంగంలో భాగం. స్పీకర్ ఇచ్చినటువంటి డైరెక్షన్కు విలువ లేదా? స్పీకర్ డైరెక్షనే కదా ముఖ్యమని నిన్న కేశవ్ వాదించారు. అయ్యా స్పీకర్ డైరెక్షన్ చట్టం కన్నా రాజ్యాంగం కన్నా గొప్పదిగా ఉండదు.
ఎందుకంటే చట్టం ఏం చెప్తోంది, పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ 1977 పార్లమెంట్ చట్టము, ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ సెక్షన్ 12(b)లో ఎక్కడ 1/10 లేదు, సంఖ్యా పరిమితి లేదు అపోజిషన్ లీడర్ గుర్తించడానికి. ఇక రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్, అదే ఇంకా హైయెస్ట్ కదా, యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ పార్ట్ ఆఫ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఒక్క సభ్యుడు ఉన్నా కూడా రాజకీయ పార్టీ అవుతున్నారు, పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ అవుతున్నప్పుడు ఈ చర్చ ఎక్కడిది 10% అనేది. అందువల్ల నేను చదివిన ఈ కౌల్ అండ్ షెక్దార్ పేజ్ 150 చదవండి, కేశవ్ ఉదహరించిన పేజ్ 381 చదవండి, అలాగే నేను ఇస్తున్న వివరణ పేజ్ 385 యాంటీ డిఫెక్షన్ లా తర్వాత మారిన పరిస్థితి. ఇది లేటెస్ట్, ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా 1985లో వచ్చింది. కేశవ్ గారు రెఫర్ చేసినటువంటి స్పీకర్ డైరెక్షన్స్లో 1950sలో వచ్చింది. ఎప్పుడు కూడా ఒక చట్టం కొత్త చట్టం వచ్చినప్పుడు కొత్త చట్టమే చెల్లుతుంది తప్ప నేను అంతకుముందు చట్టం ఫాలో అవుతా అంటే అన్లెస్ కొత్త చట్టంలో అలా ఉంటే తప్ప, కొత్త చట్టంలో ఉంటే ఆ చట్టం కూడా ఫాలో అవుతారు. ఎలా ఫాలో అవుతారు? చట్టం అంటేనే అప్డేట్ కదా. స్పీకర్ డైరెక్షన్స్ అనేది 50sలో వచ్చింది, 1977లో చట్టం వచ్చింది పేమెంట్ ఆఫ్ సాలరీస్, 1985లో యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది, 1988లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అమెండ్మెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత పొలిటికల్ పార్టీ అన్న డెఫినేషనే మారిపోయింది. పొలిటికల్ పార్టీగా గుర్తించు శాసనసభలో రావాలి అంటే కనీస సభ్యులు ఉండాలి 10% అనే నిబంధనే లేదది. ఆ లేని నిబంధనలు ఇప్పుడు ఎలా తీసుకొచ్చి లీడర్ ఆఫ్ ద పొజిషన్ 10% ఇస్తారని. అయితే ఒక ఫ్యాక్ట్ మాత్రం ఉంది, ఎవరికైనా నేను ఈ మాట నేను చెప్తున్నప్పుడు ఒక మిత్రుడు లాయర్, ప్రముఖ లాయరు, టీవీ ఛానల్లో కూడా ప్రముఖంగా వస్తారు, ఆయన నన్ను క్వశ్చన్ అడిగారు, మీరు ఇలా చెప్తున్నారు కదా, కానీ మీరు మరి రాహుల్ గాంధీకి ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు 2014లో 2019లో, అక్కడ ఎమినెంట్ లీగల్ మైండ్స్ ఉన్నారు, అయినా మరి ఎవరు ఎందుకు కోర్టుకు పోలేదని. కోర్టుకు పోకపోవడం అనేది ఒక పార్టీ ఇష్టం. అది ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా తిట్టుకుంటారు, అందరూ డిఫమేషన్ కేసులు వేసుకుంటారా? ఎందుకంటే అది దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఎందుకంటే స్పీకర్ ఇవ్వాలి, అల్టిమేట్గా రికగ్నిషన్ స్పీకర్ ఇవ్వాలి. సో స్పీకర్ ఇవ్వాలి కనుక కోర్టుకు పోతే ఏమవుతుంది అనేది తర్వాత సంగతి. ఎందుకు పోలేదన్న దాన్ని బట్టి మనం చట్టాన్ని డిఫైన్ చేయలేం కదా. సో ఇక ఇంకో ముఖ్యం అయితే మీరు అనొచ్చు, సార్ మరి కేశవ్ గారు మీకు స్పీకర్ డైరెక్షన్స్ని కోట్ చేశారు, మీరేమో చట్టాలను కోట్ చేస్తున్నారు, మరి ఏది కరెక్ట్ అంటే లాలో ఒక ప్రిన్సిపల్ ఉంది, దాన్నే పేరిమెటీరియా అంటారు. డాక్ట్రిన్ ఆఫ్ పేరిమెటీరియా అంటే ఏంటి? మీరు ఏదో ఒక్కదాన్ని పట్టుకొని మాట్లాడకూడదు. ఒక అంశం పైన ఒక అభిప్రాయాన్ని, ఒక కంక్లూజన్కు రావాలి అంటే ఆ అంశానికి సంబంధించిన ఒక్కదాన్నే పట్టుకోకూడదు. ఆ అంశానికి సంబంధించిన రకరకాల అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఆల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ను పరిగణలోకి తీసుకోవాలి. ఇది లా చదివే పద్ధతి, పేరిమెటీరియా. నేను లా స్టూడెంట్ కాదు, నేను ఎలక్ట్రానిక్ స్టూడెంట్ను, అందువల్ల ఎవరన్నా నేను తప్పు చెప్తే దయచేసి కరెక్ట్ చేయమనండి. పేరిమెటీరియా అంటే ఏంటంటే ఒక్కదాని పడదు. ఇప్పుడు అందుకే నేను ఏం చెప్తున్నాను, యాంటీ డిఫెక్షన్ లా కోట్ చేశాను, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1988 కోట్ చేశాను, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ 1977 కోట్ చేశాను, ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ పెన్షన్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ సెక్షన్ 12(b) అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేశాను, స్పీకర్ డైరెక్షన్స్ 1950sలో వచ్చింది, దాన్ని కూడా కోట్ చేశాను. సో ఇవన్నిటిని కలిపి కంక్లూజన్ రావాలి తప్ప అందులో విడిగా నేను ఒక్క స్పీకర్ డైరెక్షన్స్, అది కూడా 1950sలో ఇచ్చిన డైరెక్షన్, ఈ చట్టం వచ్చిన వాస్తవాన్ని, రాజ్యాంగంలో వచ్చిన మార్పుల్ని, వీటి ఎన్నిటినీ పరిగణలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చట్టం పైన ఒక అభిప్రాయం రావడానికి పేరిమెటీరియా అనే డాక్టర్ అనేది కీలకం. అన్ని అంశాలు చూడాలి, ఒక్క అంశాన్ని బట్టి మన కంక్లూజన్కు మనకు ఇష్టమైన కంక్లూజన్ రావడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఐ స్టిల్ ఇన్వైట్ కేశవ్ ఫర్ డిబేట్. దీనిపైన జగన్ పక్క పడతాం, జగన్ అప్పుడు ఒకటి అంటాడు, ఇప్పుడు ఒకటి అన్నట్టు రాజకీయ నాయకులు ఏమైనా అంటారు. నాకు ఏమన్నా ఇది జగన్తో స్టార్ట్ కాదు, ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ కాంట్రవర్సీ జగన్తో ఎండ్ కాదు. ఇది 2014లో వచ్చింది ఈ కాంట్రవర్సీ, 2019లో వచ్చింది, 2024లో అవకాశం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మోర్ దెన్ 10% ఉన్నారు. సో ఇది 1994లో ఉమ్మడి రాష్ట్రంలో వచ్చింది, 1984లో దేశంలో వచ్చింది. ఇట్ కంటిన్యూస్ టు రాకర్స్. అందువల్ల దీనిపైన క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. కనుక ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ జగన్ సేస్, వాట్ జగన్ రైట్స్,
సో ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్ విత్ కేశవ్ టు బి నాలెడ్జ్. ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి, నాకు ఐ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్ కనుక దయచేసి నేను చెప్పింది ఏదైనా తప్పుంటే కౌలన్ షేక్ ధరలు నాకు అర్థమైంది తప్పుంటే చెప్పండి, నేను ఖచ్చితంగా సరి చేసుకుంటాను.